తెలంగాణ రాష్ట్రంలో చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హైదరాబాద్లోని కమ్మ సంఘంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. గాంధీ మహాత్ముడు జయంతి రోజు చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో విదేశీ వస్తు బహిష్కరణ సందర్భంగా దేశ ప్రజల గౌరవాన్ని కాపాడింది చేనేత వృత్తిదారులే అన్నారు తుమ్మల. మినిస్టర్ గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఈ చేనేత రంగంలో భారత ప్రభుత్వం గుర్తించేలాగా ఆయన జీవన గమనాన్ని నడిపినటువంటి పెద్దలు అంజయ్య గారు, జేడీ గారు, సెక్రటరీ గారు, ప్రియమైన మిత్రులందరికీ, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి చేనేత మిత్రులందరికీ కూడా ఈ యొక్క గాంధీ జయంతి సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకి నిలయమైనటువంటి ఈ చేనేత వృత్తి పురాతన కాలంలోనే మన దేశానికి ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపు ఉంది. ఆ రోజుల్లోనే మన చీర అగ్గిపెట్టెలో ఇతర దేశాలకి పంపించినటువంటి ఘనత మన కార్మికులది, మన చేనేత మిత్రులు. అటువంటి ఈ దశాబ్దాల యొక్క ఈ వృత్తి అంజయ్య గారు చెప్పినట్లుగా కొన్ని ఒడిదుడుకులకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి మోడర్న్ టెక్నాలజీ ద్వారా వీళ్ళ యొక్క వృత్తికి కొన్ని ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంది. అందుకని అరుణ్ గారిని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో